రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? ఆత్మకార్యం జరిగించండి ప్రభావ. అలవాటుగా మమ్మల్ని మీ సన్నిధిలో చెల్లిపోయిపోతున్నాయినా మీ ప్రభావం దయచి, మీ ప్రత్యక్షత దయచి, మీ ప్రభావం దయచి, మీ ప్రత్యక్షత దయచి, ఇప్పుడు నమ్మకస్తుడిగా చేయండి. ఆయుష్కాలం నీ సన్నిధిలో నీతో నడిచేవాడిగా చేయండి. యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అప్పుడు ఏం జరిగింది చేయొచ్చు కదా, తెలుసు కదా, వాక్యం వింటున్నారు కదా. వాడు వేరే సంఘం వాడు లోటు నడుపుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. అతనికి ఏమైపోయింది, వాళ్ళ అబ్బాయి పిలిచి రావడం ప్రారంభమైంది. ఇచ్చేస్తే బాగుండే, పెద్ద సాగుకు నా దగ్గర వస్తుండే వాళ్ళతో మమ్మల్ని అతయ్యారు. వాడు జరిగింది ఏంటంటే సాగుకు భోజనం పెట్టు వస్తువు ఇచ్చేమంటామంట అంటారు, సర్దేసుకుంటారు లేక చాలా బాధేస్తున్నాను, దాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. అందుకని సాగుకు వాక్యం తెలిసినవాడు రికమెండేషన్ చేయకూడదు. వయసులో నీకు ఆత్మ నడిపించదు, నువ్వు నడిపించేయి. నువ్వే నేనే నడపట్టు నువ్వు నడిపించేవాడిని సమర్థించుకుంటున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఆన్లైన్ ప్రే చేస్తున్నాం, మేము కూడా కానుకరిస్తున్నాం. ఎందుకు ఆశీర్వాదం రాకపోతే ఎక్కడ ఉంది పొరపాటు? నేను ఇప్పుడు వాక్యం మాత్రమే చెప్తాను. మేము ధనవంతుడికి దేవుడికి తెలియక నరకానికి వెళ్ళాడా? పేద లాజరుకి దేవుడు తెలిసి వెళ్ళాడా పరలోకానికి? లాజరు ఎందుకు వెళ్ళాడు పరలోకం? ధనవంతుడు ఎందుకు వెళ్ళలేదు? ధనవంతుడికి తెలిసిన వాక్యమే లాజరుకి తెలిసింది. ఇద్దరికి వాక్యం తెలుసు. ఎందుకు ధనవంతుడు వెళ్ళాలని చెప్తాను. Chapter we can see in this word, the commandments of Lord are radiant, giving light to the eyes. ఉపదేశం నిర్దోషమైనవి, మన హృదయము సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అవి కన్నులకు వెలుగిచ్చును. So another thing is here. Your word is a lamp. అలానే 119వ కీర్తన 105వ వచనం కూడా ఒక్కసారి ముందుకెళ్ళండి. 119వ కీర్తన 119వ కీర్తన. వాక్యం నా పాదములకు దీపములు, నా త్రోవలకు వెలుగునైనది. హల్లెలూయా. అందరూ చెప్తామా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనది. So now in English I will read, your word is a lamp to my feet and a light for my path. The entrance of your word gives light to gives understanding to the simple. దేవుని వాక్యము చాలా మనం నేర్చుకోగలిగితే ప్రతి విషయం గర్వవంతుడైన తీరమైన మనసు, వాక్యపు స్వభావం ఏదైనా మమ్మల్ని కాపాడుకోవాలి. నోరు తెరచడం, నోరు తెరచడం, నోరు తెరచడం. ఎవరు నమ్ముకుంటారు? ఎవరిని నమ్ముకుంటారు? నోరు తెరవండి, నోరు తెరవండి.
వచ్చారయ్యా, మా పిల్లలతో వచ్చారయ్యా. గారితో మాట్లాడాము, నాతో మాట్లాడాము. నేను చనిపోతే చదువుతారు నా నెత్తి వచ్చి ఇల్లు పెట్టారు, కాళ్ళు పళ్ళు, నా ఉద్యోగాలు, మా గులాబు ఆడపడేలాగా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడ మహోన్నతుడైనటువంటి గొప్ప దేవ, నైనా మీరు ఇచ్చిన వాక్య ప్రకారం తండ్రి బ్రతకటానికి నాకు మాకు సహాయం చేయించండి. ఏసయ్యా మహోన్నతుగా సాక్ష్యాన్ని అంతవరకు నిలబెట్టుకునేలాగా నైనా మీ కృపలో జ్ఞాపకుడు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైనా కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఇంకా బిడ్డలు పెద్ద స్థల కుటుంబంలో ఉన్నారు తండ్రి. చిన్న బిడ్డలు వారి మీద మీ పరిశుద్ధాత్మను దయచేయండి. మీ చేత వినబడే పాత్రలుగా చేయండి. నైనా కృప కలిగిన దయచేయండి. ఆరాధనలో నాయన మీరు నడిపించి మీ నామాన్ని మహిమరించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి వసంతము నీ దయా కిరీటమే. అధ్యాయము 3వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు ఇతర బోధను సహింపక దురాచరణ గలవారై తమ స్వకీయ దురాచరణకు అనుకూలమైన బోధనకును తమ పరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి యొక్క కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. ప్రైజ్లా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? ఆ కాలంలో ఉన్నాం. అసత్యాల వైపు పరిగెడుతున్నాం. స్వస్థతలంటూ మరి మిరాకిల్స్ అంటూ లేకుంటే ఏమేమో చెప్తూ దేవుని సన్నిధిలో నిజముగా అభిషేకించబడి నిజముగా పిలువబడి తన సేవ నిమిత్తమై అనేక విడుదల పిలుచుకున్న సేవకులు విడిచిపెట్టేసి మనం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం. ఎటువైపు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రియమైనట్లాగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం దూరాన్ని జీవితాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ రోజు మనం అంత్య దినాల్లో ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజున బయటకు వెళ్తే లోపలికి రాలేనటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి లేదా నీ జీవితంలో కలరపాటు కలిగిస్తున్న విషయాలు బట్టి కనుక దేవుని సన్నిధానంలో ఉపసించి ప్రార్థించడం మానేస్తాం. మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా అక్కర వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎరిగిన వారికి మన స్నేహితులకి లేదా చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం. అయితే నేనంటాను వారికంటే ముందుగా నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు నింద వచ్చినప్పుడు లేదా నీకు ఏదైనా పొందుకోవాలని ఆశపడుతున్నప్పుడు దాని వరకు నువ్వు ముందు వెళ్ళవలసింది మనుషుల వద్ద కాదు, నీ స్నేహితుల దగ్గరికి, రక్త సంబంధుల వద్ద కాదు. మీరు
అనుకోవచ్చు, బ్రదర్ మీరు రక్త సంబంధం విడిచిపెట్టమంటారా, లేకుంటే స్నేహితులు విడిచిపెట్టమంటారా అంటే వారిని విడిచిపెట్టమని చెప్పడంలే, వారిని వదులుకోమని చెప్పడంలే. అయితే వారికంటే ముందుగా నీవు నేను వెళ్ళవలసింది, నీ కొరకు నా కొరకు మ్రాన్పై వేలాడిపోయాడే, ఆఖరి రక్తం పట్టు వరకు చిందించినాడే ఆయన నామ గ్రంథ వరకు మందిరంలోకి వచ్చి కనుక నువ్వు చేతులెత్తి ప్రార్థించినట్లయితే, నువ్వు కనుక మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు చేసే అద్భుతం ఏమిటంటే ఆయన దూరస్తులకు సమీపస్తులకు మధ్యవర్తులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో ఉపవసించి ప్రార్థించాడు యెహోషాపాతు, అప్పుడు దేవుని ఆత్మ వారి మధ్య పంచి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోషాపాతు రాజా, యెరూషలేం కాపురస్తులారా, మీరు భయపడబడి యుద్ధం మీరు చేసేది మీ పక్షాన్ని ఏం చేయబోతున్నాడంట, ఆయన జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ రోజున మన పక్షంగా, మన అక్కల పక్షంగా, లేకుంటే నీ స్థితిగతులను మార్చివేయడం వరకు ఆయనగా రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ గాబ్రియేలునో ఏ మీకాయేలునో లేకుంటే వేరే సైన్యాలను పంపడం లేదు. ఆయన తన బిడ్డల కన్నీటిని చూసి, తమ బిడ్డలను రోధించడం చూసి ఆయనగా రాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా అయ్యగా చెప్పినట్లుగా మోషేని దేవుడు పంపిస్తున్నాడు. ఇదిగో ఫరో కింద నలపట్టబడుతున్నారు, ఫరో అధికారం కింద శ్రమపట్టబడుతున్నారు, బహుగా శ్రమల పాలై నిందల పాలై బహుగా సమర్పించబడుతున్నప్పుడు దేవుడు మోషేని అనుకున్నాడు, మోషేని పంపించి దేవుడు వారిని ఇప్పిస్తున్నాడు. అయితే దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టినాడు అని అడిగితే, దేవుడికి తిరుగుబాటు చేస్తున్నాడు. విగ్రహారాధన ద్వారా, వ్యభిచారం ద్వారా, మరి ఇంకా ఆ యొక్క మాలిన్యం ద్వారా దేవుడిని విసిగించేసడం ద్వారా దేవుడు వారిని కొంత దినం విడిచిపెట్టినాడు. మీరు వాళ్ళని విడిచిపెట్టేసాను, ఎవరు ఇష్టమే దాని ముందు దండ వేసుకుంటారు. మీరు కూడా అదే పాడపాడు. వాళ్ళ మామగారు ఉన్నారు ఇక్కడ, అమ్మ అందరూ పిల్లలు మీరు ఎవరు కనబడతారు. చిన్న ప్రార్థన చేస్తుంది, చేయమని చిన్న ప్రార్థన ఈ సమయంలో ప్రభా ఈ సంతోషం ఆనందం మాకు ఇచ్చారు. ఏ విషయంలో మమ్మల్ని ప్రార్థిస్తున్నారు ఆ విషయంలో మమ్మల్ని వచ్చి ఆస్వాదించి బిడ్డల్ని మనవరాన్ని మమ్మల్ని
సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము,
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించనే కృప. విస్తరించనే నిన్ను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు.